హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గోంగూర పచ్చడి. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మా అమ్మ అయితే ఈ గోంగూర పచ్చడిని చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా చేస్తారు. నాకైతే గోంగూర పచ్చడి అంటే అస్సలు ఇష్టం ఉండదు. బట్ మా ఇంట్లో అందరికీ గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. పచ్చడి అనేది మిక్సీలో వేసి ప్రాసెస్ చేసే కంటే కూడా రోట్లో వేసి దంచడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మా అమ్మ అయితే ఏ కర్రీకి సంబంధించిన మసాలాలు కానీ, దోశల్లో వేసే చట్నీలు కానీ, లాస్ట్కి మన ఇంట్లో వాడే కారం కానీ, పొడులు కానీ అన్నీ రోట్లో వేసి దంచుతారు. దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ కర్రీస్కైనా. ఈ గోంగూర పచ్చడి కూడా అంతే. చాలామంది మిక్సీలో వేస్తారు, బట్ మా అమ్మ పచ్చడి రోట్లోనే దంచుతారు. అలాగే ఏం లేదండి, ఈ గోంగూర పచ్చడి ప్రాసెస్ చాలా ఈజీ. ముందుగా గోంగూరను తీసుకొని క్లీన్ చేసుకొని టమాటాలు, పచ్చిమిర్చితో కొంతసేపు కలిపి పొయ్యి మీద పెట్టుకొని మగ్గనిచ్చాలి. స్లో ఫ్లేమ్లో కొంతసేపు ఉంచాలి. మధ్య మధ్యలో దాన్ని కలుపుతూ బాగా ఉడుకుతుందా లేదా అని చూసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి అది మగ్గిందని అర్థమవుతుంది కదా. దాన్ని తీసుకొని మిక్సీలో కానీ లేకపోతే రోట్లో కానీ దంచుకోవాలి. మనకు కారం కావాలంటే పచ్చిమిర్చి మనకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంతసేపు అది మెరిగిన తర్వాత తీసేసి మనకు కావాల్సిన విధంగా పోపు పెట్టుకొని ఆ గోంగూర పచ్చడిని పోపులో వేసేసి, కొంతమంది అయితే పసుపు వేస్తారు, కొంతమంది వేయరు. మేమైతే పసుపు వేస్తాం. పసుపు వేసి ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఉల్లిపాయలు నంచుకుంటారు కదా, అట్లా ఒక 2-3 ఉల్లిపాయలు దాంట్లో వేసేయాలి. అంతే, సింపుల్ ప్రాసెస్. మీలో ఎంతమందికి వెజ్ ఇష్టమో నాన్ వెజ్ ఇష్టమో కమెంట్ చేయండి.